హాయ్ హలో నమస్తే ఎస్ఆర్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన తెలంగాణ ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరి ఇవాళటి మన సూపర్ ఫాస్ట్ న్యూస్ కి వెల్కమ్. బీఆర్ఎస్ విలీనానికి ముహూర్తం ఖరారు. కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్న మరాఠవాడ గులాబీ నేతలు. ఎన్సీపీలో విలీనం చేయనున్నట్లుగా వార్తలు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ బీఆర్ఎస్ పార్టీని పొరుగు రాష్ట్రాలకు విస్తరించారు గులాబీ బాస్ కేసీఆర్. అందులోనూ మహారాష్ట్రపై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించి సీనియర్ నాయకులను చేర్చుకొని క్యాడర్ ను కూడా బాగానే కూడగట్టారు. కానీ ఇప్పుడు ఆ మరాఠవాడ బీఆర్ఎస్ నాయకులు గులాబీ బాస్ కి ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 6వ తేదీన బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో విలీనం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో వైన్స్ మాంసం దుకాణాలు బంద్. పితృ అమావాస్య వేళ తెలంగాణ ప్రజలకు నిరాశ. గాంధీ జయంతి సందర్భంగా మద్యం మాంసం నిషేధం. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు షురుగానున్నాయి. అయితే ఎప్పట్లాగానే బతుకమ్మ పండుగను పెద్దరామాసకు పెద్దలను యాద్ చేసుకుంటూ వారికి బియ్యం ఇచ్చి నైవేద్యం పెట్టి సంబరాలు షురు చేసేందుకు తెలంగాణను సిద్ధమవుతున్నారు. కానీ ఈసారి పెద్దరామాస పెద్ద సమస్యగానే పట్టుకొచ్చింది. పితృదేవుళ్లకు నైవేద్యంగా పెట్టేందుకు అటు ముక్క ఇటు సుక్క ఏది దొరకకుండా వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో వైన్సులు మాంసం దుకాణాలు బంద్ పెట్టనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే ఫోటో, లేదంటే అది జస్ట్ అది ఆప్షనల్ మాత్రమే. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3 నుంచి 7 వరకు 5 రోజుల పాటు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనుండగా ఆయా ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తేనే ఫోటో తీయాలన్నారు. కార్డులో ఫోటో అనేది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉండాలని సూచించారు ఆయన. RRR ప్రాజెక్టు నుంచి హరీష్ భూములు తప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ రీడిజైన్. మైనంపల్లి సంచలన కామెంట్స్. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మరోసారి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడవగా తాజాగా మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హరీష్ భూముల మీదుగానే రీజనల్ రింగ్ రోడ్డు వెళ్లకుండా తప్పించారని ఆరోపించారు. హరీష్ రావు భూములు పోకుండా గత ప్రభుత్వం డిజైన్ ను మార్చిందని విమర్శలు చేశారు. అబ్దుల్ కలాం కూడా తిరుమలలో ఆ పని చేశారు. లడ్డు వివాదంపై బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు. తిరుమలలో నెలకొన్న లడ్డు వివాదంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ లడ్డు వివాదం రాజకీయ రంగు పులుముకోగా సుప్రీంకోర్టు కూడా ఏపీ ప్రభుత్వానికి చురకలంటించడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రపతి హోదాలో తిరుమలకు వచ్చిన అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని లక్ష్మణ్ గుర్తు చేశారు. దసరా సెలవుల్లో ఇంటికెళ్తున్న ఫ్యామిలీలకు పోలీసుల హెచ్చరిక. దొంగతనాలు జరగకుండా ఉండేందుకు విలువైన సలహాలు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన హైదరాబాద్ పోలీసులు. బతుకమ్మ దసరా పండుగలు సమీపించాయి. ఈ క్రమంలోనే స్కూళ్లు కాలేజీల సెలవులు కూడా ప్రకటించారు. రేపో మాపో నగరంలో ఉన్న జనాలు సొంతూళ్లకు ప్రయాణం అవుతారు. సగం నగరం ఖాళీ కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పోలీసులు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విలువైన విషయాలను పంచుకున్నారు. సెలవుల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ గా రెచ్చిపోయే దొంగల నుంచి రక్షించుకునేందుకు పోలీసులు ఇంపార్టెంట్ విషయాలను ఇక్కడ పేర్కొన్నారు. మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. స్టేషన్ లో పార్కింగ్ ఫీజు అక్టోబర్ 6 నుంచి ఫీజులు. సూపర్ సేవర్ హాలిడే కార్డ్ వ్యాలిడిటీని వచ్చే ఏడాదికి వరకు మార్చి 31 వరకు పెంచి ప్రయాణికులకు తీపి కబురు చెప్పిన మెట్రో యాజమాన్యం అదే సమయంలో బ్యాడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 6 నుంచి మెట్రో స్టేషన్ లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్లుగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతోంది. నగర వాసులను వణికిస్తున్న ఆర్బీఎక్స్ గుర్తు. మూసీ పరివాహిక ప్రాంతాల్లోని పలు ఇండ్లకు గుర్తు హడలెత్తిపోతున్న ప్రజలు. హైడ్రా కూల్చివేతల నగరవాసులకు వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి బుల్డోజర్లు వస్తుందో అని చెరువులో సమీపంలో నివాసాలు ఉన్న వారికి నిద్ర కూడా పడటం లేదు. తాజాగా నగరవాసులకు ఓ గుర్తు ఆందోళన గుర్తు చేస్తోంది. మూసీ పరివాహిక ప్రాంతంలో ఇండ్లకు ఆర్బీఎక్స్ గుర్తు వేస్తుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్, ఫారెస్ట్ జంగల్ సఫారీ ట్రెక్కింగ్ కు కూడా అవకాశం. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జంగల్ సఫారీ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. టూరిస్టులకు ట్రెక్కింగ్ కు కూడా అవకాశం కల్పించారు. టూరిజం ప్యాకేజ్ బుక్ చేసుకునేందుకు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టూరిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. బలవంత పెట్టిన ఫ్యామిలీ, కాదనలేకపోయిన సీఎం. కర్నూలులో ఇంట్రెస్టింగ్ సీన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీన ఏదో ఒక గ్రామంలో తన చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు ఈ నెల కర్నూలు జిల్లాను ఎంచుకున్నారు. మరోవైపు ఓ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పింఛన్ అందించిన చంద్రబాబు వారితో ముచ్చటించారు. అనంతరం ఆ ఇంటి సభ్యులు కోరికతో వారిచ్చిన పాలు కూడా తాగారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీ వరద బాధితులకు యూనియన్ బ్యాంక్ అండా.
5.9 కోట్ల విరాళంగా అందజేసిన ఉద్యోగులు మరికొందరు కూడా విరాళాలను అందజేశారు. ఏపీలో వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు తమ ఒకరోజు జీతం 5,90,01,087 రూపాయలను వరద బాధితులకు విరాళంగా అందజేశారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యూబీఐ ఎండి సిఇఓ ఏ మెనిమేకలై కలిసి 5.90 కోట్ల రూపాయలను చెక్కును అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. సుప్రీం వ్యాఖ్యలపై పవన్ రియాక్షన్. అలా అనలేదని డిప్యూటీ సీఎం. తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక ప్రశ్నలను సంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం ప్రాయశ్చిత దీక్షలో ఉన్న పవన్ దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా దీనిపై ప్రశ్నించగా పవన్ స్పందించారు. కోర్టు తమ ముందున్న సమాచారం ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసిందన్న పవన్ కల్తీ జరగలేదని చెప్పలేదు కదా అని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశం మీద ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకూడదని అన్నారు. ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చేసింది. నేటి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్స్. ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైంది. 2 ఏళ్ల కాల పరిమితితో 3,396 షాపులకు ప్రైవేటు కేటాయిస్తున్నారు. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధానాల్లో స్వీకరిస్తారు. మద్యం షాపులకు దరఖాస్తుల రుసుం 2 లక్షలు కాగా ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. 11న లాటరీ జరుగుతోంది. 1000 కోట్ల ప్రజాధనంతో అంబానీ పెళ్లి. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి ఖర్చుపై కీలక ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రజల సొమ్ముతో 1000 కోట్లు పెట్టి అంబానీ పెళ్లి చేశారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు కొనేలా చేశారని ఆరోపణలు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు దర్యాప్తు కొనసాగించొద్దని కోరుతూ హైకోర్టుకు బీజేపీ నేత. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఓ వ్యక్తి కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిని స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అతడి పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టకుండా నిలిపివేయాలని హైకోర్టుకు వెళ్లారు. ఆన్లైన్ లో ఐఫోన్ ఆర్డర్ చేసి డెలివరీ బాయ్ ని చంపిన 2 వ్యక్తులు. ఐఫోన్ ఓ డెలివరీ ఏజెంట్ ప్రాణాలు తీసింది. ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులను ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చే డెలివరీ ఏజెంట్ తాజాగా ఓ ఐఫోన్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆ ఐఫోన్ తీసుకున్న కస్టమర్ మరో వ్యక్తితో కలిసి ఆ డెలివరీ ఏజెంట్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై అతని మృతదేహాన్ని వరద కాలువలో పడేశారు. అయితే డెలివరీ ఏజెంట్ 2 రోజుల పాటు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఆశ్రయించిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గుండె సమస్యలు. రజనీకాంత్ ప్రస్తుతం హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన సమస్యతో ఆయన్ను హాస్పిటల్లో చేర్చినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. వయోభారం సమస్యలు కూడా ఆయన్ను వెంటాడుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. రజనీకాంత్ ప్రస్తుతం వెట్టాయన్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి. నవ్వులు పోయించిన ఎన్టీఆర్ రాజకీయాలపై నో ఇంట్రెస్ట్. ఎన్టీఆర్ దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపిస్తోంది. మొదటి రోజు రికార్డులు క్రియేట్ చేసింది, కానీ ఆ తర్వాత రోజు రోజుకి కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. ఇక దేవరతో బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ సందడి చేస్తున్నాడు. దేవర ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ బాగానే ఎంటర్టైన్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ, ఆలియా భట్, కరణ్ జోహార్, కపిల్ శర్మ వంటి వారితో స్పెషల్ చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలోనే కపిల్ శర్మ పొలిటికల్ క్వశ్చన్స్ అడిగారు. మీ ఫ్యామిలీలో యాక్టింగ్, పొలిటిక్స్ 2 ఉన్నాయి కదా, నీకు ఏదంటే ఇష్టమని అడిగాడు. దానికి ఎన్టీఆర్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చానని అన్నాడు. తనకు సినిమాలు తప్ప వేరే లోకం తెలియదన్నట్టుగా చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటిస్తూ, డాన్సులు చేస్తూ, ఫైట్లు చేస్తూ ఇన్ని కోట్ల మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం, వారికి ఆనందాన్ని ఇస్తున్నాం, ఇంతకంటే ఏం కావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇదెక్కడి విడ్డూరం. నిద్రపోయి అక్షరాల రూపాయల 9 లక్షలు గెలుచుకున్న యువతి. నిద్రపోవడం వల్ల ఓ యువతి ఏకంగా లక్షల్లో సంపాదించింది అంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజమే. అదేంటి, పడుకుంటే కూడా డబ్బులు ఇస్తారా అని నోరెళ్ళ పెడుతున్నారు. అయితే ఒక్క నిమిషం ఆగి ఈ వార్త చూడండి. స్లిప్ ఛాంపియన్షిప్ గా నిలిచిన ఓ యువతి అక్షరాల 9 లక్షలు గెలుచుకుంది. 2 కోట్లకు సర్పంచ్ పదవిని దక్కించుకున్న బీజేపీ నేత. ఎన్నికలు లేకుండా వేలం పాటలోనే. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అంటే ఉండే హడావిడే వేరు. ఓటరు జాబితా నుంచి మొదలుకొని
ఎన్నికల వరకు రసవత్తరంగా సాగుతూ ఉంటుంది. కానీ డబ్బుల ఖర్చు పెట్టే చాలా మంది ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా కుర్చీ దక్కించుకోవాలని కూడా చూస్తారు. అలాగే ఓ వ్యక్తి గ్రామ సర్పంచ్ పదవి కోసం వేలం పాటలో ఏకంగా 2 కోట్లు పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక చూసారు కదా, ఇవి ఇవాళటి మన సూపర్ ఫాస్ట్ వీడియోల న్యూస్. మరి ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ ని మాకు రాసి పంపించండి. అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.